అండ్ ఈ మూవీలో నాకున్న బిగ్గెస్ట్ ఆఫ్ డైలాగ్స్ నియంత విధ్వంసం విస్ఫోటనం ఎట్సెట్రా ఎట్సెట్రా లాంటి చాలా చాలా పెద్ద కాంప్లెక్స్ తెలుగు వర్డ్స్ అన్నీ యూజ్ చేస్తారు, కానీ అవి సీన్లో ఎక్కడ సింక్ అవ్వవు. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. మాస్ మహారాజ్ రవితేజ అన్న యాక్ట్ చేసిన కార్తిక్ ఘట్టమనేని కో-రైట్ చేసి, కో-షూట్ చేసి, ఎడిట్ చేసి, డైరెక్ట్ చేసిన ఈగల్ మూవీ చూడడం జరిగింది. సింపుల్గా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పాలంటే 400 రూపాయలు, 2 గంటల నిద్ర, 3 గంటల మనశ్శాంతి అస్సామన్నమాట. ఏంది బ్రో అంత మాట అన్నావు? రవణ సినిమాలను ఎంకరేజ్ చేయాలి బ్రో, రవణ సినిమాలను ఏమన్నా అంటే సంక నాకిపోతావు బ్రో అని ఎవరన్నా కమెంట్స్లో యుద్ధాలు చేయాలనుకుంటే 2 సెకండ్లు ఆగండి. రవణ సినిమాలు బాగా ఆడాలి అని కోరుకునే వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. ఎందుకంటే ఆయన చాలా ఫాస్ట్గా సినిమాలు తీస్తారు అండ్ చాలామంది కొత్త వాళ్ళకి అవకాశాలు కూడా ఇస్తూ ఉంటారు. సో ఆయన సినిమాలు బాగా ఆడితే ఇండస్ట్రీ బాగుంటుంది అని నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకడిని అనమాట. మరి అలా అని చెప్పి అండర్వెల్మింగ్ సినిమాని నెత్తి మీద పెట్టుకోలేం కదా భయ్య. నచ్చలేదనే చెప్తున్నాను. అయినా సరే ఎవరైనా యుద్ధాలు చేసుకోవాలనుకుంటే కామెంట్స్లో కానిచ్చేయండి, నేను వీడియో స్టార్ట్ చేస్తాను. ఈ మూవీ నేను గచ్చిబౌలిలోని ప్లాటినం సినిమాస్లో 8 AM షో చూశాను. ఒక 30-40 సీట్లు ఉండే చిన్న థియేటర్, అది ఫుల్ అయితే అయింది. మీకు తెలిసిందే కదా, ఈ సినిమా సంక్రాంతికి రావాలి, కానీ వేరే సినిమాలు ఉండడం వల్ల Feb 9th పోస్ట్పోన్ చేసుకున్నారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలాంటి ప్రమోషనల్ కాంటెంట్ అంతా చూసిన తర్వాత నాకు 2 విషయాలు అర్థమైనాయి అనమాట. ఒకటి, ఇదొక సీరియస్ సినిమా. 2, ఇదొక యాక్షన్ సినిమా. బట్ ఈ ప్రమోషనల్ కాంటెంట్ ఏది నన్ను ఎగ్జైట్ అయితే చేయలేదు. ఓకే ఉంది, కొత్తగా అయితే ఏం అనిపించట్లేదు, మరి ఏం చేస్తారో చూద్దాం. అయినా సరే ఈ కార్తిక్ ఘట్టమనేని అనే టెక్నీషియన్ మీద నాకు చాలా రెస్పెక్ట్ అనమాట. ఆయన ముందు తీసిన సూర్య వర్సెస్ సూర్య అనే మూవీ నాకు చాలా ఇష్టం. సో ఈయన నన్ను సర్ప్రైజ్ చేసే ఛాన్సులు ఉన్నాయి అనే ఒక చిన్న హోప్తో థియేటర్లో కూర్చున్నా. మరి ఈ సినిమా నా ఎక్స్పెక్టేషన్ని, నా హోప్స్ని ఏమన్నా ఫుల్ఫిల్ చేసిందా అంటే అబ్బే లేదని చెప్పాలి. సినిమాలో మోస్ట్ పార్ట్ నీరసంగానే వెళ్తూ ఉంటుంది. ఓకే, మొత్తం మాట్లాడదాం. ఫస్ట్ ఈగల్ అనే ఒక రూత్లెస్ అసాసిన్ గురించి జర్నలిస్ట్ అయిన అనుపమ పరమేశ్వరన్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారనమాట. ఆ ఇన్వెస్టిగేషన్ని చాప్టర్స్ రూపంలో మనకి ప్యారలల్ స్టోరీస్లో చెప్తూ ఉంటారు. తర్వాత ఆ ప్యారలల్ స్టోరీస్ అన్నిటిని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది మూవీ స్క్రీన్ ప్లే. ఈ స్క్రీన్ ప్లే వినడానికి చాలా ఎగ్జైటింగ్ ఉంది కదా, ఎంగేజింగ్గా కూడా అనిపిస్తుంది కదా, కానీ ఎంగేజింగ్ అయితే తీయలేకపోయారు. దాట్స్ ది మెయిన్ ప్రాబ్లం. ఫస్ట్ హాఫ్ అంతా వచ్చే ఈ స్టోరీలలో హీరో గురించి ఎలివేషన్లు తెగపడుతూ ఉంటాయి, కానీ ఆ ఎలివేషన్లన్నీ మోస్ట్లీ డైలాగ్ రూపంలో ఉంటాయి. అండ్ ఈ మూవీలో నాకున్న బిగ్గెస్ట్ ఆఫ్ డైలాగ్స్ నిబంధన, నియంత, యుద్ధం, విస్ఫోటనం, విధ్వంసం, ఎట్సెట్రా లాంటి చాలా పెద్ద కాంప్లెక్స్ తెలుగు వర్డ్స్ అన్నీ యూజ్ చేస్తారు, కానీ అవి సీన్లో ఎక్కడ సింక్ అవ్వవు. అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒక తెలుగు క్లాస్ చూస్తున్నాం మనం అనిపిస్తుంది అనమాట. సినిమా చూస్తున్నట్టయితే అనిపించలేదు నాకు. మరి దట్స్ మై బిగ్గెస్ట్ ఆఫ్ ఇన్ ద ఫిలిం. దానివల్ల చాలా సీన్లో ఎందుకు బ్రో అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ అంతా అలాగే ఉంటుంది. పోనీ ఇదంతా చేస్తూ ఏమన్నా స్టోరీలోకి వెళ్తారా అంటే అది కూడా ఉండదు. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి కొంచెం తెలుస్తుంది మనకి అసలు ఈగలంటే ఎవరు, ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ అనేదన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా సెటప్ గురించే వాడుకున్నారు. ఇక సెకండ్ హాఫ్ అనేది మీరు స్టోరీలోకి వెళ్ళాలి, మోటివ్స్ చెప్పాలి, ఆ మోటివ్స్ మనల్ని కన్విన్స్ చేయాలి, మంచి పే ఆఫ్లు ఇవ్వాలి, చాలా ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఫుల్ఫిల్ చేశారంటే సరే, మీ జాబ్ మీరు చేయాలి కదా, చేసేసారు అన్నట్టు ఉండిందనమాట. సో ఓవరాల్గా ఒక ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అక్కడెక్కడో ఉండింది, సినిమా ఇక్కడ ఆగిపోయిందనమాట. మేకర్ కార్తిక్ ఘట్టమనేని దగ్గర ఒక సాలిడ్ పాయింట్ అయితే ఉండింది. దాన్ని ఎగ్జైటింగ్గా ఎలా చెప్పాలి అన్న థాట్లో ఈ చాప్టర్స్ అనే ఒక ఫార్మాట్ తీసుకున్నారనమాట. కానీ ఈ చాప్టర్స్ అన్న ఫార్మాట్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ చాప్టర్స్లో వచ్చే క్యారెక్టర్స్ అన్నీ ఈగల్కి ఎలివేషన్స్ డైలాగ్స్ ద్వారా వస్తూ ఉంటాయి. ఆ డైలాగ్స్ ఎలా ఉన్నాయో మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఇక మన రవణ క్యారెక్టర్ అనేది మనం వేరే సినిమాల్లో చూసినట్టు మంచి హడావిడిగా మాస్ మసాలాగా అలా ఏమి ఉండదు. ఒక సింగిల్ నోట్లో వెళ్తూ ఉంటుంది, ఆ సింగిల్ నోట్లోనే ఆయన పర్ఫామ్ చేస్తూ ఉంటారనమాట. సో ఓకే అనిపించింది, పెద్ద స్కోప్ ఏం లేదు. అండ్ ఆయన చెప్పే డైలాగ్స్ కూడా అగైన్ మళ్ళీ డైలాగ్స్కి వస్తున్నా, ఓకే యూ గెట్ ఇట్ రైట్. సో ఆఫ్ ఉన్నాయన్నమాట. వేరే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మధుబాల గారు, అవసరాల శ్రీనివాస్ గారు, నవదీప్, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, ఇలా చాలామంది ఉన్నారు. అజయ్ ఘోష్ గారు, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ పర్ఫామ్ చేయడానికి పెద్దగా స్కోప్ ఏం లేదు, అలా నడుస్తూ ఉంటాయి క్యారెక్టర్లు.
ఓకే వెళ్తూ ఉండిందన్నమాట. ఇక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ దేవ్జండ్ అనే ఒక ఆయన తీసుకున్నారు. ఆయన కూడా అండర్వెల్మింగ్ మ్యూజిక్కే కొట్టారు. ఓవరాల్గా నాకు కొన్ని చోట్ల యాక్షన్ సీన్స్ బాగా అనిపించినాయి అనమాట. ఆ యాంగిల్స్ కానీ ఆ ఫైట్స్లో ఇన్నోవేషన్ కానీ అది చాలా నచ్చింది. దానివల్ల సినిమాలో ఒక 3-4 చోట్ల యాక్షన్ సీన్స్లో హై వచ్చింది. అంతకు మించి ఈ సినిమా నుంచి నాకు పెద్ద టేక్ అవేస్ ఏం లేవు. ఇక ఎక్కువ చెప్తే ర్యాంట్లో ఉంటుంది, బట్ యా యూ గెట్ ది పాయింట్ రైట్. ఓవరాల్ ఇట్స్ అన్ అండర్వెల్మింగ్ ఫిలిం. సరే ఎలాగా వీకెండ్ ఎక్కువ సినిమాలు ఏం లేవు, ఒక యాక్షన్ సినిమా చూస్తాను నేను అనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు ఈగల్ని. అది పాయింట్. ఈ సినిమాకి నా సైడ్ నుండి నేను చిటికల కంటే పెద్దగా ఎక్కువ ఏం వేయలేను. దాట్స్ మై ఫీలింగ్ గైస్. మీకు నా రివ్యూ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు సినిమాలు చూసి రివ్యూలు ఇవ్వాలన్న ఊపు ఉత్సాహం వస్తాయన్నమాట. సో ప్లీజ్ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్. ఉంటా మరి. బాయ్ గైస్.